హలో ఫ్రెండ్స్, నేనైతే మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. కంటెంట్ ఏంటంటే, మన కర్నూలులో ట్రాఫిక్ సిగ్నల్స్ కొత్తగా పెట్టారు కాబట్టి చాలామందికి తెలియకుండా ఫైన్లు పడిపోతున్నాయి. ఆ ఫైన్ల నుంచి ఎలా తప్పించుకోవాలి, ప్లస్ ఫైన్లు పడకుండా ఏం చేయాలి అని ఒక వీడియో చేయబోతున్నాను. తప్పించుకోవడం అంటే ఫైన్ల నుంచి తప్పించుకోవడం కాదండి, సిగ్నల్స్ దగ్గర ఎలా జాగ్రత్తగా వెళ్ళాలనే వీడియో చేస్తున్నాను అనమాట. మీరైతే పూర్తి వీడియో చూడండి. నేను ఈ బైక్ తీసుకొని నా బైక్ తీసుకొని నేను రైడింగ్ అయితే వెళ్ళిపోతున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం నేను కెమెరా హెల్మెట్కి తగిలించి రైడింగ్కి పోతున్నాను. మీరందరూ చూసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, నా వీడియో అయితే మొదలు పెడతాను. అంతకంటే ముందు నేను ఈ కెమెరా ఫస్ట్ టైం తీసుకున్నాను. ఇంతవరకు అయితే ఎప్పుడూ కర్నూలులో రైడ్ చేయలేదు. మీలో ఎవరైనా నాతో పాటు రైడింగ్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను వాళ్ళతో పాటు రైడింగ్ చేస్తాను. అందులో మన కర్నూలులో ఎవరైనా రైడర్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, వాళ్ళతో పాటు కూడా నేను రైడింగ్ చేస్తాను. ఇక నేను నా చేయికి చూపిస్తున్నాను కదా, నా చేతికి ఉంది కెమెరా హ్యాండిల్ చేసేది. ఓకే, ఇంకా వీడియో స్టార్ట్ చేస్తాను. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇదిగో నేను సెల్ ఫోన్కి ఎందుకు పెట్టానంటే ఆపోజిట్ మీకు చూపించడానికి నేను ఎలా రైట్కి వెళ్తున్నానని చూపించడానికి నేను సెల్ ఫోన్కి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. చూడండి, నా లుక్ అయితే అవుట్లుక్కి మీకు అందరు కనిపించే విధంగా ఇలా ఉంటుంది. నేను వీడియో స్టార్ట్ చేసిన తర్వాత నా దగ్గర ఒకటే కెమెరా ఉంది కాబట్టి నా లుక్ మీకు కనపడదు, జస్ట్ ఆపోజిట్ రోడ్డు లుక్ ఒకటే కనిపిస్తుంది. అందుకనే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఈ వీడియో నేను చూపిస్తున్నాను అనమాట. నా లుక్ ఎలాగుంటుందని మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. తర్వాత వీడియో స్టార్టింగ్ చేసిన తర్వాత ఈ లుక్ అనేది ఏం కనపడదు. ఓకే, నేనైతే మన ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేస్తున్నాను. పెట్రోల్ వేయించి అక్కడ నుంచి కంటిన్యూ స్టార్ట్ చేస్తాను వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంటి దగ్గర అయితే రోడ్ సైడు మొత్తం రోడ్డు వెడల్పు చేస్తున్నారు. సిటీ మొత్తం ఆల్రెడీ వెడల్పు చేసేసారు. ఇప్పుడు మన పెద్దపార రోడ్డు దగ్గర వెడల్పు చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పెట్రోల్ వేపించుకుంటున్నాను. అందరు నన్ను కొంచెం విచిత్రంగా చూస్తున్నారు. మన బైక్ రీడింగ్ అయితే చూసుకుందాము. 31,507 కిలోమీటర్లు అయితే తిరిగింది మన బైక్. మొత్తం టోటల్ రీడింగ్ కూడా చెప్తాను నేను. కొంతమంది నన్ను కొంచెం విచిత్రంగా చూస్తున్నారు, ఎందుకంటే మన కర్నూలులో ఇంతవరకు ఎవరు రైడింగ్ చేసినట్టు లేరు. నేనే ఫస్ట్ టైం అనుకుంటాను. ఎవరైనా మన కర్నూలులో ఆల్రెడీ రైడింగ్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. ఓకే, రీడింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. 31,507 కిలోమీటర్లు తిరిగింది. టోటల్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని కిలోమీటర్ ఉందో నేను తర్వాత చెప్తాను. అంతలోపల మన వీడియోని ఎంజాయ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల మీరు కామెంట్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు చేయడం వల్ల నాకు ఇలాంటి వీడియోలు చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది. నేను సండే అయితే రైడ్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళ పార్టీ నుంచి ఏదో మీటింగ్ జరుగుతున్నట్టుంది. మళ్ళీ ఆయననే వస్తున్నారో లేకపోతే వాళ్ళ పార్టీ నుంచి ఎవరు వస్తున్నారో నాకైతే తెలియదు. ర్యాలీ అయితే భారీగా ర్యాలీ జరిగింది. నేను అక్కడ సైడ్ అయితే వెళ్ళలేదు, బట్ మన వెంకటరమణ కాలనీ రూటు స్టార్టింగ్ అక్కడ నుంచి వెళ్దామని ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ చేసుకొని వెళ్ళిపోయానంట.
వీళ్ళ వెనుకలో పోతే మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ కరెక్ట్గా క్యాప్చర్ చేయలేము. అందుకని లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. బట్ రైడింగ్కి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్. బండ్లు తగిలి మళ్ళీ యాక్సిడెంట్ అయితే జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు నేను ఇక్కడ చౌరస్తా నుండి లెఫ్ట్ తీసుకొని ఇక్కడ వెంకటరమణ కాలనీ నుంచి స్టార్టింగ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు తెలుసు కదా విశాల్ మాల్ ఉంది. విశాల్ మాల్ నుంచి స్టార్టింగ్ వెళ్తున్నాను. ఇక్కడ నుంచి మనకి ఎన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి ఈ రోడ్లో నేను మీకు చూపిస్తాను చూడండి. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే లైన్ క్రాస్ చేసినా కూడా మనకి ఫైన్స్ పడుతున్నాయి. ఆ లైన్స్ క్రాస్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ సిగ్నల్ వచ్చేసింది. ఈ సిగ్నల్ పేరైతే నాకు ఇక్కడ రోడ్ పేరైతే నాకు తెలియదు, బట్ ఫస్ట్ సిగ్నల్ వచ్చింది. మన ఫస్ట్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ పడింది. అది మళ్ళీ రెడ్ సిగ్నల్ ఉంది. ఇలా రెడ్ సిగ్నల్ పడినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. నేనైతే దాటేసినాను. నాకు ఫైన్ పడుతుందో లేదో కూడా నాకు తెలియదు, తర్వాత చెక్ చేసుకుంటాను. తర్వాత నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇక్కడ మనకి కార్నర్లో ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే మనకి పంప్ హౌస్ రోడ్ వెళ్తుంది. ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళి నేను మీకు మొత్తం క్యాప్చర్ చేస్తాను. ఇక్కడ కూడా మనకి గ్రీన్ సిగ్నల్ పడింది. ఈ లైన్లో మొత్తం వెంకటరమణ కాలనీలో 2 సిగ్నల్స్ ఉన్నాయి. ఇంకా మిగతా ఎక్కడ లేవు. నాకు తెలిసినంతవరకు అయితే అవుట్ సైడ్లో ఎక్కువగా, అంటే అవుట్ సైడ్ సిటీ అవుట్ సైడ్లో అయితే ఎక్కడ లేవు. సిటీలో మొత్తమే ఒక దాదాపుగా పెట్టినట్టున్నారు సిగ్నల్స్. నేను మొత్తం చూపిస్తాను చూడండి. ఇది మన కర్నూలు రైల్వే స్టేషన్. ఇంతకుముందు కంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ బాగా రిచ్గా ఉంది, అంటే బాగా నీట్గా అందంగా కట్టారు. నేను ఎప్పుడైనా రైల్వే స్టేషన్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రైల్వే స్టేషన్ వీడియోతో గ్యారంటీగా చేసి చూపిస్తాను. నాకైతే ఖచ్చితంగా వెళ్ళాలనిపిస్తుంది. ఖచ్చితంగా నేను లోపలికి వెళ్ళి ఒక వీడియోతో ఖచ్చితంగా చేసి చూపిస్తాను మీకోసం. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎస్ రోడ్ దగ్గర అయితే సిగ్నల్స్ అయితే పాతవే ఉన్నాయి. బట్ ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా ఎవరు లేరు, అదే ట్రాఫిక్ పోలీసులు కూడా ఎవరు లేరు. ఎందుకంటే సండే కదా, ఆల్మోస్ట్ ఈవినింగ్ ఎవరు ఉండరు అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎస్వి కాంప్లెక్స్ దగ్గర చిన్న పార్క్ రోడ్డు. ఇక్కడ రోడ్ సైడ్లో అదే ఫుట్పాత్ మీద చాలా ఫుడ్స్ చేసుకొని బతికే వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ చిన్న పార్క్ ఓపెనింగ్ చేస్తున్నందుకు అసలు ఒక్క ఫుడ్ కూడా రోడ్ సైడ్ ఫుడ్స్ ఒక్కటి కూడా లేవు చూడండి. గోపి బండ్లు, పానీపూరి బండ్లు, ఐస్ క్రీమ్స్ ప్లస్ జ్యూస్లు చాలా ఉండేవి. ఇక్కడ ఒక్కటి కూడా కనిపించకుండా చూడండి. దీనివల్ల ఎంతమందికి ఇబ్బందో మీరే ఆలోచించండి. చాలామందికి చాలా ఇబ్బంది కలుగుతుంది. అలాంటి వాళ్ళకి ఏదో ఒక దారి చూపిస్తే గవర్నమెంట్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ కంట్రోల్ రూమ్. ఇక్కడ ఒక సిగ్నల్ ఉంది. మనం వెళ్ళిన ప్రతి చోట మనకైతే గ్రీన్ సిగ్నలే పడుతుంది, రెడ్ సిగ్నల్ అయితే ఎక్కడ లేదు. ఓల్డ్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి నెక్స్ట్ కొండరెడ్డి బ్రిడ్జ్ దగ్గర టర్నింగ్ చేసుకొని వచ్చేస్తాను. చూడడం రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, సిగ్నల్స్ ఎంత పర్ఫెక్ట్గా పాటిస్తున్నారు. అలా ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం జాగ్రత్తగా సిగ్నల్స్ దగ్గర వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా కొండరెడ్డి బ్రిడ్జ్. ఈ సర్కిల్లో అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఏమో దాదాపుగా జనాలు ఎక్కువ ఉన్నారు. స్కూల్ బస్సులన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. నాకు తెలిసి ఆ మీటింగ్ ఏదో ఇక్కడే ఉన్నట్టుంది. చాలామంది ఉన్నారు. ఎవరు వస్తున్నారో మరి నాకు కూడా తెలియదు. మీలో ఎవరైనా ఈ మీటింగ్ వచ్చింటే, అటెండ్ అయ్యింటే కింద కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఇక్కడ కనిపించింటే కూడా ఈ వీడియోలో కామెంట్ చేయండి. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే కెమెరా తీసుకొని వెళ్ళాను. మన కర్నూలు వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా
మీలో ఈ వీడియోలో ఉండింటే కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు కూడా ఎవరికైనా రైడింగ్కి రావడానికి ఇష్టం ఉంటే సిటీ అవుట్ సైడ్కి అయితే వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను. కింద కామెంట్ చేయండి, వాళ్ళని ఖచ్చితంగా నేను సిటీ అవుట్ సైడ్కి తీసుకుపోతాను. నెక్స్ట్ వచ్చేసి మన కర్నూలు కొండరెడ్డి బ్రిడ్జ్ చాలా ఫేమస్ అయిపోయింది ఈ మధ్య. ప్రతి సినిమాలో మన కొండరెడ్డి బ్రిడ్జ్ అయితే ఖచ్చితంగా వాడుతున్నారు. ఓకే అండి, ప్రస్తుతానికైతే ఎక్కడ సిగ్నల్స్ లేవు. ఇక్కడ ఒక్కటి ఉంది, ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ ఓల్డ్ కంట్రోల్ రూమ్ దగ్గర ఇక్కడ ఒకటే సిగ్నల్స్ ఉంది, మిగతా ఎక్కడ సిగ్నల్స్ లేవు. నెక్స్ట్ వచ్చేసి రాజవాడ సర్కిల్ చాలా ఫేమస్. ఇది ఫస్ట్ నుంచి మనకి సిగ్నల్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. నెక్స్ట్ వచ్చేసి మనము సీ క్యాంప్ దగ్గరికి వెళ్ళి నంద్యాల చెక్ పోస్ట్ రోడ్ దగ్గర నుంచి నేను టర్నింగ్ తీసుకొని వస్తాను. అక్కడ వరకు ఏమైనా సిగ్నల్స్ పెట్టారా లేదా అని నాకు కూడా తెలియదు, ఫర్ ద ఫస్ట్ టైం పోతున్నాను. జనాలు నన్నే చూస్తున్నారు. అదే ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా బయటికి రావడం, వాళ్ళకు కూడా కనిపించడం ఫస్ట్ టైం అనుకుంటాను. మీలో ఎవరైనా చూసుంటే నన్ను కామెంట్ చేయండి. ఇది పెద్ద హాస్పిటల్ సర్కిల్, ఇక్కడైతే ఫస్ట్ నుంచే ఉంది. పెద్ద హాస్పిటల్ సర్కిల్ దగ్గర ఆల్రెడీ సిగ్నల్స్ పాతవే, ఇక్కడ కొత్తగా అయితే ఏం రూల్స్ లేవు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఖచ్చితంగా ఉంటారు, మెయిన్ సెంటర్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కృష్ణనగర్ రోడ్డు. ఈ సర్కిల్ దగ్గర నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను, కనీసం నెలలో ఒక్కసారైనా ఇక్కడ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఇది సిగ్నల్స్ మళ్ళీ తెలియదు, ఇక్కడ రూల్స్ ఏమో తెలియదు. ప్రతిసారి ఒక రూల్ ఇక్కడ ఖచ్చితంగా మారుతూ ఉంటుంది. పర్ఫెక్ట్ ఒక సిగ్నల్ అండ్ ఒక రూల్ ఖచ్చితంగా పెడితే బాగుంటుంది అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం కృష్ణానగర్ దగ్గర నుంచి ఇలా వెళ్ళిపోదాం. కృష్ణానగర్ బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ చాలా బాగుంది. ఇలాగే కింద ఫుట్బోర్డ్ కింద చాలా మంది బతుకుతున్నారు. అలాగే మన చౌరస్తా కింద కూడా ఏదైనా బతకడానికి అవకాశం ఇస్తే చాలా మందికి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కొంచెం కామెంట్ చేయండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏదో కడుతున్నట్టున్నారు. ఇలాంటివి మనం కర్నూలులో పెట్టి చిన్న చిన్న బండ్లు పెట్టుకుని బతికే వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఓకే, నేనైతే చౌరస్తాకు వచ్చేసాను. ఇక్కడ మొత్తం మీరు వెంకటరమణ కాలనీ అంతా సీఎం సర్కిల్ అంతా చూసేసినారు కదా. ఇప్పుడు చౌరస్తా నుంచి బస్ స్టాండ్ వరకు మన ఆనంద్ టాకీస్ మళ్ళీ రాజవాడ దగ్గర సర్కిల్ దగ్గర వెళ్ళొస్తాను. ఇక్కడ నుంచి ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బస్ స్టాండ్ సర్కిల్ దగ్గర అయితే ఒక్క సిగ్నల్ కూడా లేదు. బస్ స్టాండ్ దాటి వచ్చేసాను.
ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈద్గా, ఓల్డ్ ఈద్గా అంటారు. ఇక్కడ ఒక సిగ్నల్ ఉంది. మనం వెళ్ళిన ప్రతి చోట మన గ్రీన్ సిగ్నల్ ఉంది. రైట్ సైడ్ చూడండి, వాళ్ళు నిలబడి ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆనంద్ టాకీస్. ప్రతి ఒక్కరికి తెలుసు ఆనంద్ టాకీస్ సర్కిల్ అంటే బంగారుపేట సర్కిల్ కూడా ఇది. బంగారుపేట సర్కిల్ దగ్గర ఒక సిగ్నల్ ఉంది, ఇదో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఒకటి మనకి రెడ్ సిగ్నల్ పడింది. ఇలా సిగ్నల్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఫైన్స్ తప్పించుకునే అవకాశం ఉంటుంది. తెలియక మనము ఏదో టెన్షన్లో అలా వెళ్ళిపోతుంటాము, అదే మనకు ఫైన్ పడుతుంది. రాను మనకి అదే అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ రాజ్వాడ్ సర్కిల్ చూసి వచ్చేసాం. ఫ్రెండ్స్, మీరందరూ ఈ వీడియో నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేయండి. వీడియో లెంత్ ఉందా, షార్ట్లో ఉందా, ఎలా ఉందో మీరు కొంచెం కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను అయితే కెమెరా తీసుకొని వెళ్ళాను. ఆ కెమెరాలో ట్రాఫిక్ సౌండ్స్ ఎక్కువగా ఉండడం వల్ల నేను డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ టైము కెమెరా నేను అంత నాయిస్ లేకుండా ట్రై చేస్తాను. వీడియో క్వాలిటీ కూడా పెంచడానికి నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ మన ఛానల్ని మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, ఇక్కడైతే నేను రాజ్వాడ్ సర్కిల్ మొత్తం వచ్చేసాను. ఇక్కడ ఆల్రెడీ పాత రూల్సే. నెక్స్ట్ నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ మీలో ఈ వీడియో నచ్చిందా నచ్చలేదా అనేది మీరు కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేయడం వల్లే నేను ఎలాంటి కంటెంట్ చేయాలనే తెలుసుకుంటాను అనమాట. మీరు కామెంట్ చేయకపోతే నాకు ఎటువంటి వీడియో చేయాలనేది తెలియదు. నేనైతే ప్రస్తుతానికి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా రైడింగ్ చేయబోతున్నాను. అంటే రైడింగ్తో పాటు ఇంకా చాలా వీడియోలు అయితే చేస్తున్నాను. ప్లీజ్ మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, మన ఎస్కే టీవీ ప్రెజెన్స్ అనే పేరు ఎస్కే టీవీ ప్రెజెన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ కాకుండా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది. మీరు వెళ్ళి ఫాలో అవ్వండి. ఇది మనకి లాస్ట్ సిగ్నల్. ఈ సిగ్నల్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడ ఉండదు. మీకు వీడియో ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.